ఓం శాంతి. ఈరోజు మురళి 8/6/2022. मीठे बच्चे, विकर्मों से बचने के लिए घड़ी घड़ी अशरीरी बनने की प्रैक्टिस करो। ये प्रैक्टिस ही मायाजीत बनाएगी, స్థాయి योग जुटा रहेगा। మధురమైన పిల్లలారా, వికర్మల నుండి రక్షింపబడటం కోసం గడే గడేకు అశరీరిగా తయారయ్యే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ ప్రాక్టీసే మాయాజీతులుగా తయారు చేస్తుంది మరియు స్థిరమైన యోగము ఏర్పడిపోతుంది. యోగం స్థిరంగా జోడింపబడుతుంది. ఎప్పుడు అశరీరి అవ్వడం, గడే గడేకు ట్రాఫిక్ కంట్రోల్ టైం వస్తుంది. మధ్య మధ్యలో పని చేస్తూ కూడా మనలో మనమే పని చేస్తూ ఒక సైలెన్స్ స్థితి 2 నిమిషాలు 3 నిమిషాలు మధ్య మధ్యలో పెట్టుకొని డిటాచ్ అయ్యి మన స్వధర్మంలోకి వెళ్ళడం, ఇలా అభ్యాసం చేస్తూ ఉండడం వల్ల బాబా చెప్తారు కదా, బ్రేక్ వేయడం అలవాటు అవుతుంది. యాక్సిడెంట్ అయిపోకుండా, అంటే మాయ నుండి రక్షింపబడి మాయాజీతులు అవుతాం. ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గడి గడికి ఆశీర్వయ్యే ప్రాక్టీస్, ఇంకా యోగం స్థిరంగా జోడింపబడుతుంది మనకు బాబాతోని. ప్రశ్న, कौन सा निश्चय यदि पक्का हो तो योग टूट नहीं सकता? ఏ నిశ్చయం ఒకవేళ పక్కాగా ఉన్నట్లయితే మీ యోగం తెగిపోకుండా ఉంటుంది. ఏ నిశ్చయం పక్కాగా ఉన్నట్లయితే ఒకవేళ యోగం అనేది తెగిపోకుండా ఉంటుంది. उत्तर, सत्य त्रेता में हम पावन थे, द्वापर कलयुग में पतित बने, अब फिर हमें पावन बनना है। ये निश्चय पक्का हो तो योग टूट नहीं सकता, माया हार गिला नहीं सकती. సత్యయుగం త్రేతాయుగంలో మేమే పావనంగా ఉండేవాళ్ళం. ద్వాపర కలియుగాల్లో వచ్చాక పతితులుగా అయిపోయాము. ఇప్పుడు మరలా పావనంగా తారవ్వాలి మేము అనే నిశ్చయం మీలో పక్కగా ఉన్నట్లయితే మీ యోగం తెగిపోకుండా ఉంటుంది. మాయ మిమ్మల్ని ఓడించలేదు. అప్పుడు గీత, జో పియా కే సాతే హై ఉస్కే లియే బరసాతే హై, ఎవరు ప్రియుడు తోడుగా ఉన్నారో వాళ్ళ కోసం వర్షం కురుస్తుంది అనే పాట. ప్రియుడెవరు? ప్రియుడెవరు? శివ బాబా. తోడుగా ఉండే వాళ్ళు ఎవరు? మనందరము. క్లాస్కి వచ్చి కూర్చున్నామంటే పియాకే సాతే హై, ప్రియుడైన బాబా తోడులో ఎదురుగా కూర్చున్నాం కదా అందరము. వర్షం కురుస్తుంది వారిపైన. ఏ వర్షం? జ్ఞాన వర్షం కురుస్తుంది. ఈ పాట మామూలుగా పాడుకున్నారు మనుషులు, కానీ మనము ఎంత అర్థసహితంగా అనుభవం చేసుకుంటున్నాము. ఓం శాంతి. मीठे मीठे बच्चे इस गीत का अर्थ समझ गए। उस बरसात की तो बात नहीं है, वो जो सागर और नदियां हैं उनकी बात नहीं है. మధురాతి మధురమైన పిల్లలు పాట యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు. ఇందులో వివరించిన వర్ష మామూలు వర్షం కాదు, సాగరము నదులు మామూలు నదులు కాదు. ये ज्ञान का सागर, वो आकर ज्ञान बरसाते तो अज्ञान अंधेरा दूर हो जाता है. జ్ఞాన సాగరుడు శివ బాబా వచ్చి జ్ఞాన వర్షం మన మీద కురిపించినప్పుడు అజ్ఞాన అంధకారం సమాప్తి అయిపోతుంది మనలో. ये कौन समझते हैं? ఎవరు అర్థం చేసుకుంటున్నారు ఈ విషయాలు? ఎవరు వింటున్నారు? जो अपने को ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారి సమస్య, ఎవరైతే తమను తాము ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారిగా అనుకుంటున్నారో అటువంటి వారు రోజు వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. వారిపైనే ఈ జ్ఞాన వర్షం కురుస్తుంది కదా. बच्चे जानते हमारा बाप शिव है, वो हो गया हम सब बीके के दादा सोबी निराकार. పిల్లలు తెలుసుకున్నారు శివ బాబా మనమందరూ బీకేలు, మన అందరికీ దాదా తాతయ్య, అతడు నిరాకారుడు शिव बाबा అయిపోయారు. जबकि तुम निश्चय करते हैं हम प्रजापिता ब्रह्मा कुमार कुमारी हैं, तो फिर ये भूलने की बात ही नहीं. सभी बच्चे पिया के साथ हैं. ऐसा नहीं कि सिर्फ तुम हो, मुरली तो सब सुनेंगे. बच्चों के लिए ज्ञान का बरसात है, जिस ज्ञान से घोर अंधियारे का विनाश हो जाता है.
బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు నిశ్చయం ఏర్పరచుకున్నారు, ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు మేము అని. కాబట్టి శివ బాబాతో ఉన్న సంబంధాన్ని ఇంకా మరచే విషయమే లేదు కదా. త్రూ బ్రహ్మ శివబాబా వారు అయ్యాము అని, బ్రహ్మ కుమార్ కుమారి అవడం అంటే త్రూ బ్రహ్మ శివబాబా పిల్లలు అయ్యాము, తాతయ్యకు మనమళ్ళు అయ్యాము. ఇది మర్చిపోరు కదా. బాబా చెప్తున్నారు, పిల్లలు అందరూ కూడా ప్రియుడు శివబాబా తోడులో ఉన్నారు. మీరు కేవలం ఎదురుగా మధుబంలో కూర్చున్న వాళ్ళ ఎదురుగానే వర్షం కురుస్తుంది, వాళ్ళే ప్రియుడు తోడుగా ఉండారా అనుకోవడానికి లేదు. మురళి అయితే అందరూ వింటున్నారు కదా, మురళి వింటున్న వారందరి పైన కూడా ఇది జ్ఞాన వర్షం కురుస్తుంది. ఈ జ్ఞానంతో ఘోర అంధకారం వినాశనం అవుతుంది మీలో అని చెప్తున్నారు బాబా. తుమ్ జాంతే, మనం తెలుసుకున్నాం కదా, ఘోర అంధకారంలో ఉండేవాళ్ళమే. ఇప్పుడు మనకు ప్రకాశం లభించింది కాబట్టి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం మనము. పరంపిత పరమాత్మకి బయోగ్రఫీకో తుమ్ జాంతే, అన్ని విషయాలలో పరంపిత పరమాత్మ పరిచయం ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు. जो शिव बाबा की बायोग्राफी को नहीं जानते वो हाथ उठा. పిల్లల మీలోని ఇంకా శివ బాబా పరిచయం మాకు తెలీదు అనే వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. సబ్ జాన్తే హై పరమాత్మ కి జీవన్ కహానీ, అంటే అందరికీ మీకు తెలుసు కదా, శివ బాబా జీవిత చరిత్ర తెలియదు అనే వాళ్ళు లేరు కదా. ఇదే కదా జ్ఞానం అంటే. सो भी एक जन्म की नहीं, शिव बाबा की कितने जन्मों की बायोग्राफी है तुमको मालूम है. అది కూడా ఒక్క జన్మ చరిత్ర కాదు, ఎన్ని జన్మల చరిత్ర ఉంది శివ బాబాది తెలుసా మీకేమైనా? तुम जानते हो शिव बाबा का इस ड्रामा में क्या पार्ट है, आदि से अंत तक उनको और उनकी बायोग्राफी को जानते हो. జన్మలంటే ఆయన జన్మల్లో రారు, ఎన్ని జన్మల చరిత్ర అని బాబా అడుగుతున్నారేంటి మీరు అనుకోవచ్చు. అంటే ఆది నుండి చివరి వరకు శివ బాబాది డ్రామాలో ఏంటి పాత్ర ఉంది, అతడు ఏంటి, అతని పరిచయం ఏంటనేదంతా మీరు తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. బరాబర్ భక్తి మార్గ में जो जिस भावना से भक्ति करते उनका एवजा मुझे देना होता है. బాబా చెప్తున్నా, నేను పాత్ర అభినయిస్తుంటాను, ఉరికనే ఖాళీగా కూర్చోను. భక్తిలో మీరందరూ భావన పెట్టుకొని భక్తి చేస్తారు కదా, ఏవో కోరికలు భావన, వాటన్నింటినీ నేను పూర్తి చేస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా పరంధామంలో ఉంటూనే. మరి ఇది బాబా పాత్ర అంటారు కదా, ఆయన కూడా పని చేస్తూ ఉంటారు కదా. ఓ చైతన్యతో హైని సాక్షాత్కార్ మేహి కరాతా. మీరు పూజిస్తున్న విగ్రహాలు చైతన్యమైనవి కాదు కదా భక్తిలో, మరి నేనే మీకు సాక్షాత్కారాలు చేయిస్తున్నాను, అక్కడ విగ్రహం ఏమి మీకు చేయించదు కదా అని చెప్తున్నారు శివబాబా. तुम जानते हो आधाकर भक्ति मार्ग चलता है, भक्ति की मनोकामनाएं पूरी हुई, अब फिर बच्चे बने उनको तो जरूर वर्षा मिलेगा. बाप बच्चों को वर्षा देते हैं, ये कायदा है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, అర్ధకల్పం భక్తి మార్గం నడుస్తూ వచ్చింది, అక్కడ మన మనోకామనలు పూర్తవుతూ వచ్చాయి, అల్పకాలిక కోరికలు. ఇప్పుడు బాబా దగ్గర వచ్చాము అంటే ఇప్పుడు ఏంటి, కోరికలు చిన్న చిన్న హద్దులో ఉన్న కోరికలు కాదు, ఇప్పుడు భక్తిలో లాగా నాకు పిల్లలు ఇవ్వండి బాబా, లేకపోతే మాకు అప్పులు తీర్చండి బాబా, లేకపోతే డబ్బు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, ఇవన్నీ అడగం కదా బాబాని మనం. వారసత్వమే దొరుకుతుంది ఇక్కడ మీకు అని చెప్తున్నారు బాబా. తండ్రి పిల్లల మధ్య ఉండే సంబంధం ఏంటి, వారసత్వం ఇస్తారు కొడుకులకి తండ్రి, ఇది నియమం కదా. तुम्हारा अभी सदगति तरफ मुख है तो मूल वतन सूक्ष्म वतन స్థూల వతన్ को जानते हो. మీ ముఖము ఇప్పుడు సద్గతి వైపు ఉంది, సద్గతి అంటే సత్యుగం వైపు. మూలవతనం ఏంటి, సూక్ష్మవతనం ఏంటి, స్థూల వతనం ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు. कौन इस बेहद ड्रामा में मुख्य एक्टर्स है, क्रिएटर और फिर डायरेक्टर रचता है और करण करावनारे. ఈ అనంతమైన డ్రామాలో ముఖ్యమైన యాక్టర్స్ ఎవరు, అతడు క్రియేటరు శివ్ బాబా, మరియు డైరెక్టర్ కూడా ఎలా ఉన్నారు, చేసి చేయించేవాడిగా ఎలా తయారవుతున్నారు సంగమయుగంలో వచ్చి. చేసి చేయించేవాడు అనేది సంగమయుగంలోనే వర్తిస్తుంది కదా, ఎప్పుడైతే ఆయన ప్రాక్టికల్ ఒక శరీరంలో వస్తారో. అంతకుముందు ఈ గాలలో కరణ్ కరావన్ హార్ అనే టైటిల్ లైన్కి రాదు, ఎందుకంటే ఇక్కడ రారు కదా, తను చేస్తూ చేయించడం అనేది ఉండదు కదా.
డైరెక్షన్ దేతే హే నా, డైరెక్షన్ ఇస్తున్నారు కదా, అందుకే చేసి చేయించేవారు. పడాతే భీ హే, చదువు కూడా చదివిస్తున్నారు మనకు. కైతే మే తుమ్కో రాజయోగ్ సిక్కానే ఆయా హూ, నేను మీకు రాజయోగం నేర్పించటానికి వచ్చాను, ఇదే చదువు అని చెప్తున్నారు బాబా. ఏ బి కర్మ కర్నా హువా నా और कराते भी है, మీకు రాజయోగం నేర్పిస్తాను, ఇది నేను చేసే కర్మ. కర్మ చేయటం అంటారు కదా, మరియు మన చేత చేయిస్తున్నారు కూడా బాబా ఈ సమయంలో. ఆधा कल्प तुम माया के वश असत्य कर्तव्य करते आए हो, ये है हार जीत का खेल. అర్ధకల్పం మాయక వశమే అసత్య కర్తవ్యాలు చేస్తూ వచ్చారు మీరు. బాబా చెప్తున్నారు ఇది గెలుపు ఓటముల ఆట నడుస్తుంది. మాయా తుమ్హారే से असत्य कर्तव्य कराती है, असत्य कर्तव्य कराने वाले को भगवान कैसे कह सकते. అసత్య కర్తవ్యాలు చేయిస్తూ వచ్చింది మాయ కదా. ఎవరైనా, మాయ డైరెక్ట్ కనిపించదు కదా, వ్యక్తులు ఎవరైనా మనకు అలాంటి సలహాలు ఇచ్చి అసత్య కర్తవ్యాలు చేయించే వాళ్ళు, వాళ్ళ త్రూ మాయ చేయిస్తుంది అనమాట. అలా అసత్య కర్తవ్యాలు చేయించే వారిని భగవంతుని ఎలా మనం అనగలము అని చెప్తున్నారు బాబా. భగవాన్ कहते मैं तो एक ही हूँ जो सबको सत्य कर्म करना सिखलाता हूँ. భగవంతుడు చెప్తున్నారు నేను ఒక్కడినే అందరికి సత్య కర్మాలు చేయటం నేర్పిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. అవి సబ్కి కయామత్ కా సమయ సబ్కో కబ్ర్ సే జగానా ये सब कब्र दाखिल है. ఇప్పుడు వినాశన సమయం నడుస్తుంది, ఇది శ్మశాన వాటిక లాంటి ప్రపంచము. అందరూ దేహాభిమానం అనే సమాధిలో నిద్రిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు లేపాలి, సమాధి నుండి బయటకి లేపాలి మీరందరూ అని చెప్తున్నారు బాబా. బాప్ ఆకర్ జగాతే మోత్ సామ్నే ఖడా హై. అలాంటి వినాశన కాలంలో ఖుదా వచ్చి లేపుతారు అందరినీ సమాధిలో నుండి అని ఖురాన్లో చెప్పారు. ఇప్పుడు బాబా వచ్చి అందరినీ మేల్కొల్పుతూ ఉన్నారు కదా, ఇదే అక్కడ రాశారు. అలా బాబా చెప్తున్నారు మృత్యు ఎదురుగానే నిలబడి ఉంది, ఇదే ఖురాన్లో రాసిన కయామత్ కా సమయం, వినాశన సమయం అని చెప్తున్నారు బాబా. శివ బాబా బ్రహ్మ తన్ ద్వారా హమ్కో సబ్ సమజా రహే హై. శివ బాబా ఈ విషయాలన్నీ బ్రహ్మ తను ద్వారా అన్ని విషయాలు మనకు చెప్తూ ఉన్నారు. तुम सबकी बायोग्राफी शिव बाबा की भी बायोग्राफी जानने वाले बन गए तो ऊंच ठहरे ना. శివ బాబా చెప్పే విషయాలు వింటూ అందరి జీవిత చరిత్ర, అందరి పరిచయాలు, ఇంకా ముఖ్యంగా శివ బాబా పరిచయం కూడా చక్కగా తెలుసుకునేవారు అయ్యారు కదా మీరు, ఉన్నతమైన వారు అయిపోయారు కదా. మరి ఇంత జ్ఞానం మీరు అర్థం చేసుకునేటప్పటికి जो शास्त्र बहुत अध्ययन करने वाले होते हैं उनके आगे ना जानने वाले माथा टेकते, तुमको माथा नहीं टेकना है, बिल्कुल सहज बात. శాస్త్రాలు అధ్యయనం చేస్తారు చాలా భక్తులు, వాళ్ళెదురుగా ఏమీ శాస్త్రాలు చదవని అటువంటి వారు, శాస్త్ర జ్ఞానం లేని వాళ్ళు తల ఉంచుతారు వాళ్ళ ఎదురుగా వెళ్ళి. వాళ్ళ శిష్యులని, వాళ్ళ భక్తులని చెప్పొచ్చు మనం, తల వంచుతారు. బాబా చెప్తున్నారు మీరైతే ఇక్కడ తల వంచే అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే అంత జ్ఞానం బాబా మీకు ఇచ్చారు. శివ బాబా ఏంటి, మూడు లోకాలు ఏంటి, దేవతలు ఏంటి, అంతా పరిచయం, సృష్టి ఏంటి తెలిసిపోయింది కదా. పూర్తి ఈజీ, కష్టం కూడా లేదు ఇందులో. बच्चे समझते हम मूल वतन शांति धाम के रहवासी बनेंगे फिर सुखधाम में आएंगे. పిల్లలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు శాంతిధామ నివాసి అయ్యేది ఉంది మనము, మళ్ళీ అక్కడ నుండి సుఖధామానికి దిగి వచ్చేస్తాం. శాంతిధామంలో కొద్ది రిఫ్రెష్ అవుతాం, మళ్ళీ వెంటనే ఇంటి నుండి సుఖధామం అంటే ఎక్కడికి, స్వర్గంలోకి వచ్చేస్తాం. अभी हम प्रजापिता ब्रह्मा कुमार कुमारी है, शिव बाबा के हम पुत्र हैं. शिव बाबा को याद करने से हमको सुख का वर्षा मिलेगा. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు శివ బాబాకు మనమళ్ళు అయిపోయాము. శివ బాబాను జ్ఞాపకం చేయడం వల్ల సుఖ వారసత్వం మీకు లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. तुम बच्चों को निश्चय है कि हम पवित्र थे फिर पतित बने और फिर हमें पावन बनना है. अगर निश्चय नहीं होगा तो योग भी नहीं लगेगा, पद भी नहीं पा सकेंगे. పిల్లలకు నిశ్చయం ఉంది కదా, మేము పవిత్రంగా ఉండేవాళ్ళం, తర్వాత పతితులయ్యాము, మళ్ళీ ఇప్పుడు బాబా వచ్చారు కదా, పావనంగా తయారవ్వాలి అనేది కూడా అర్థమైంది కదా. ఇన్నాళ్ళు బాబా పిల్లలు కాకముందు పతితులము, నీచి, పాపి, కపటి అనేవాళ్ళం, కానీ పావనంగా అవ్వాలి అనే థాట్ అక్కడ లేదు. ఇప్పుడు పావనంగా తయారవ్వాలి మేమే మళ్ళీ అనేది కూడా తెలుసుకున్నాము.
బాబా చెప్తున్నారు, ఒకవేళ ఈ విషయాల యొక్క నిశ్చయం పూర్తిగా మీకు లేదనుకోండి, ఏం కావాలి, మనం దేనికోసం బాబా వచ్చారు, ఎందుకు బాబా పిల్లలయ్యాం, ఇదంతా అర్థము కావాలి ఒక విషయం, ఇంకోటి నిశ్చయం కూడా ఉండాలి లోపల నుండి, నేనే తయారవ్వాలి అనేది. అప్పుడు యోగం కుదురుతుంది. ఆ నిశ్చయం ఏర్పడినంత వరకు యోగం కూడా కుదరదు, పదవి కూడా పొందలేరు అని చెప్తున్నారు బాబా. पवित्र जीवन तो अच्छे ही ना, कुमारियों का बहुत मान है क्योंकि इस समय तुम कुमारियां बहुत ही सर्विस करती हो ना, अभी तुम पवित्र रहते हो, अभी की पवित्रता भक्ति मार्ग में पूजी जाती है. పవిత్ర జీవితం మంచిది కదా, కుమార కుమారీలకు పవిత్ర జీవితం ఉంటుంది. బాబా పిల్లలు అయ్యేటప్పటికి ఒక కుమారుగా కుమారిగా ఉన్నారంటే చాలా విలువ ఉంది వారి జీవితానికి ఇక్కడ అంటున్నారు బాబా. పవిత్రత యొక్క శక్తికి మహిమ ఉంది కదా, ఎందుకంటే ఈ సమయంలో కుమారీలు అయితే అందులో ఇంకా సర్వీస్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంది బాబా సేవలో ఉండడానికి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు కుమారీలు అలా పవిత్ర జీవితాన్ని కంటిన్యూ చేస్తూ బాబా సేవకు నిమిత్తమే నిలబడుతున్నారు కదా, అందుకే దాని గుర్తుగానే భక్తి మార్గంలో కూడా పవిత్ర కుమారులకి పూజ చేయటం అనే ఆచారం వచ్చింది అని చెప్తున్నారు బాబా. ये दुनिया तो बड़ी गंदी है, कीचक की कहानी है ना, मनुष्य बहुत गंदी विचार रख कर आते हैं, उनको कीचक कहा जाता है. इसलिए बाबा कहते बड़े संभाल रखनी है, बहुत गंदी कांटों की दुनिया है. ఈ ప్రపంచం చాలా చెత్త ప్రపంచం అయిపోయింది, కీచకని కథ రాశారు కదా, మనుషులు చాలా చెత్త ఆలోచనలు పెట్టుకొని వస్తూ ఉంటారు, అలా ఉంది బయట సమాజం. అలాంటి మనుషులు ఎవరైనా సెంటర్లో కుమారీలు సేవ చేస్తున్న ప్రాంతంలో వచ్చారనుకోండి వేరే దృష్టితో, కీచకలు అంటారు కదా వాళ్ళని. అందుకే బాబా చెప్తున్నారు చాలా జాగ్రత్త పెట్టుకుని నడవాలి, అన్ని అటు ఇటు అన్ని మూలల సేఫ్టీ చూసుకుంటూ ఉండాలి. అందుకే అన్నయ్యలు బ్యాక్ బోన్ గా ఉండాలి అని చెప్తారు బాబా. చాలా చెత్త ముళ్ళ ప్రపంచం ఇది అని చెప్తున్నారు బాబా. తుమ్ముకోతూ అంటే అన్నయ్యలు బ్యాక్ బోన్ ఉంటారు, కానీ ఎవరికి వాళ్ళు కూడా ఇండివిజువల్ గా అలాంటి జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి కుమారులు సేవ చేస్తూ కూడా అని చెప్తున్నారు బాబా. तुमको तो बहुत खुशी होनी चाहिए, हम शांति धाम में जाकर फिर सुख धाम में आए. మీకైతే ఇప్పుడు చాలా ఖుషి ఉంటుంది, వింటూనే మీకు ఇప్పుడు ఖుషి, ఒళ్ళు గొగ్గురుపాటు వస్తుంది కదా, ఏమని శాంతిధామానికి వెళ్ళిపోతాం కొద్ది రోజులే, మళ్ళీ అక్కడ నుండి సుఖధామంలోకి వచ్చేస్తాము. हम सुखधाम के मालिक थे, फिर चक्र लगाई, ये तो निश्चय होना चाहिए ना. సుఖధామానికి ఒకప్పుడు మేమే అధికారులుగా ఉండేవాళ్ళం, చక్రంలో వచ్చి డౌన్ ఫాల్ అయ్యాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతాం అక్కడికి. బాబా వచ్చారు అలా తయారు చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది నిశ్చయం ఉండాలి కదా లోపల నుండి. अशरीरी बनने की आदत डालनी नहीं तो माया खाती रहेगी, योग टूटा हुआ रहेगा, विकर्म विनाश नहीं होंगे. అశరీరిగా తయారయ్యే అభ్యాసం చేయాలి, శరీరాన్ని మనం నడిపిస్తూ కూడా, శరీరాన్ని సంభాలిస్తూ కూడా, దానికి ఏది పెట్టాలి, ఏ టైంకి ఎలా నడిపించాలి నడిపిస్తూ కూడా అటాచ్ అయిపోకూడదు, దాంతో డిటాచ్ అయ్యే అభ్యాసం చేస్తుండాలి. డిటాచ్ అవ్వాలి కదా అని శరీరాన్ని పట్టించుకోవడం మానేకూడదు, పట్టించుకోవాలి, కానీ అది మనము ఒక చింతగా ఒక టెన్షన్గా పెట్టుకొని కాకుండా డిటాచ్డ్గా ఉంటూ శరీరాన్ని మనం సంభాలించుకోవటం, ఆ శరీరయ్యే ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే మాయ తినేస్తూ ఉంటుంది లోపల లోపల నుండి, మీకు యోగం తెగిపోతూనే ఉంటుంది, ఇవి కర్మలు వినాశనం కావు ఎన్నాళ్ళు బీకే లైఫ్లో ఉన్నా. कितनी मेहनत करनी चाहिए याद में रहने की, याद से ही ఎవరు హెల్దీ బనేంగే. ఎంత శ్రమ పడాలనుకున్నారు యోగంలో ఉండడానికి, చాలా అటెన్షన్తో దినచర్యలో కూడా డిటాచ్డ్గా ఉంటున్నానా లేదా, నేను ఎక్కువ వర్రీ చింత అయిపోవట్లేదు కదా ఈ శరీరం కోసం. అలా కొద్ది నిమిషాలనే మధ్యలో శరీర భ్రాంతి నుండి డిటాచ్ అయ్యి ఆ శరీరే బాబాతో కలుసుకొని వస్తూ ఉంటే ఛార్జ్ అవుతూ ఉంటాం పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో. ఇంకొకటి ఇలాంటి బాబా స్మృతి ద్వారానే ఎవర్ హెల్దీగా కాగలం, ఆ శరీరే బాబాని జ్ఞాపకం చేయడం ద్వారానే. जितना हो सके अशरीरी बन बाप को याद करना, ఎంత వీలుంటే అంత అశరీరిగా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. हम आत्माओं को बाप परम पिता परमात्मा
పడా రహే కల్ప కల్ప పడాతే రాజ్య భాగ్య దేతే ఆత్మలు మనకు బాబా పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు, కల్పకల్పం రాజ్య భాగ్యం ఇస్తూ ఉన్నారు. तुम योग बल से अपनी राजधानी स्थापन करते हो। राजा राज्य करते हैं, सेना राज्य के लिए लड़ती, यहाँ तुम अपने लिए मेहनत करते, बाप के लिए नहीं। मैं तो राज्य ही नहीं करता हूँ, मैं तुमको राज्य दिलाने लिए युक्तियां बताता हूँ। బాబా చెప్తున్నారు, మీరు యోగ బలం ద్వారా మీకోసం మీరు రాజధాని స్థాపన చేసుకుంటున్నారు. యోగ బలం ద్వారా ఎవరి కోసం? మీకోసం మీరు రాజ్య స్థాపన చేసుకుంటున్నారు. అదే లౌకిక ప్రపంచంలో అలా ఉండదు. రాజు కూర్చొని రాజ్యం చేస్తాడు, యుద్ధం చేసేవాళ్ళు సైనికులు ఉంటారు. ఆ రాజస్సుకు అనుభవించేది రాజు అనుభవిస్తాడనమాట. సైనికులు యుద్ధం చేసి రాజ్యాన్ని స్థాపిస్తే రాజు పోస్ట్ అనుభవిస్తారు. కానీ ఇక్కడ మీరు ఏదైతే రాజ్య స్థాపన కోసం శ్రమ పడుతున్నారో అది మీకోసం మీరు శ్రమ పడుతున్నారు. బాబాను కూర్చోబెట్టడానికి ఏమి మీరు శ్రమ పడట్లేదు. బాబా చెప్తున్నారు, నేను రాజ్యం చెయ్యను కదా, మీకే రాజ్యం ఇప్పించటం కోసం ఇలా నడవండి, అలా నడవండి, ఇది చెయ్యండి, ఇది ఆచరించండి అని నేను యుక్తులు చెప్పి నడిపిస్తున్నాను మిమ్మల్ని రాజాగా కూర్చోపెట్టడానికి అని చెప్తున్నారు బాబా. तुम सब वानप्रस्थी हो, सबका मौत है, छोटे बड़े का कोई हिसाब नहीं है। इसे नहीं समझना, छोटा बच्चा होगा तो उनको बाप का वर्षा मिलेगा, ये दुनिया ही नहीं रहेगी जो पास सके। అందరిది వానప్రస్థ అవస్థే ఉంది. ఇప్పుడు ప్రపంచంలో చిన్న పెద్ద ఏ వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లలు కదా వీళ్ళు, పెద్ద ఏక తండ్రి నుండి ఆస్తి తీసుకుంటారు. అందుకే నేను సంపాదించి దాచిపెడితే నా పిల్లలు అనుభవిస్తారు. ప్రపంచమే ఉండదు. ఎవరు సంపాదించి దాచిపెట్టింది ఎవరు అనుభవించడానికి ఇంకా ఉండరు అని చెప్తున్నారు బాబా. అలా అనుకోకండి. मनुष्य तो घोर अन्यारे में को पैसा कमाने की इच्छा रखते, समझते हमारे पुत्र पुत्री खाएंगे, परंतु ये कामना किसी की पूर्ण नहीं होगा। ये सब मिट्टी में मिल जाना है, ये दुनिया ही खत्म होनी है। బాబా చెప్తున్నారు, మనుషులు ఇంకా ఘోర అంధకారంలో ఉండడం వల్ల అలా ఆలోచిస్తున్నారు. చాలా డబ్బు సంపాదించి కూడబెడతాము, బ్యాంకుల్లో దాచి పెడితే, జాగాలు దాచి పెడితే మా తర్వాత పుత్రులు పరపుత్రులు అంటే పిల్లలు మనమళ్ళు మనమరాని వరకు ఇది ఉంటుంది కదా, స్థిర ఆస్తి అంటారు. స్థిరంగా అలా కంటిన్యూ అవ్వాలి ఆస్తి అని పోగు చేస్తాము అని అలాంటి ఆలోచన ప్రపంచంలో ఉన్న మనుషులకు ఉంటుంది. కానీ ఆ కోరిక పూర్తి అవ్వదు. మిగిలిన యుగాలలో పూర్తి అవుతుందేమో, కానీ ఇప్పుడు ప్రస్తుత సమయం అటువంటిది కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుభవించడానికే లేదు మీ చేతిలో ఉన్నది. ఏ రోజు ప్రళయం వచ్చేసి అంత మట్టిలో కలిసిపోయి ప్రపంచం వినాశనం అయిపోయేది ఉంది. అనవసరంగా మీ బ్యాంకుల్లోనే ఉండిపోతా తప్ప మీరు తినరు, మీ మనవాళ్ళు మనవరాళ్ళ వరకు ఉండేది లేదు. అందుకే బాబా ఏం చెప్తున్నారు, మీ మీ శరీరాన్ని మెయింటైన్ చేయటం కోసమే బ్యాంకులో ఉంచుకోండి, మిగిలింది బాబా సేవలో పెట్టుకోండి. एक ही बाम लगा तो सब खत्म हो जाएंगे, निकालने वाला कोई नहीं. ఒక్క బాంబతోనే అంత వినాశనం అవుతుంది ప్రపంచం అంతా. अभी तो सोने आदि का खानियां बिल्कुल खाली हो गई है, नई दुनिया में वो फिर सब भरतू हो जाएगी. బంగారు ఘనులు ఖాళీ అయిపోయి భారతదేశంలో కొత్త ప్రపంచం వచ్చే సమయానికల్లా మళ్ళీ అన్ని నిండిపోతాయని చెప్తున్నారు బాబా, గనులన్నీ. అందుకే ఉత్తల పాతలం అంటారు కదా బాబా, అంటే కింద పైన ఆకాశం కిందకి భూమి పైకి వెళ్ళినంతలాగా భూకంపాలు ప్రళయాలు వస్తాయి. అప్పుడే అది సెట్ చేసుకుంటుంది గనులన్నీ, మళ్ళీ బంగారు గనులు నిండిపోతాయి. వహా నయీ దునియా మే సబ్ కుచ్ నయా మిల్ జాయే, అన్ని కొత్త వస్తువులు ఉంటాయి, బంగారం అన్ని మీకు అక్కడ ప్యూర్. కొత్త ప్రపంచంలో అలా ఉంటుందని చెప్తున్నారు బాబా. अब ये ड्रामा का चक्र पूरा होता है, फिर शुरू होगा, रोशनी आ गई है.
ఇప్పుడు డ్రామా చక్రం పూర్తవుతుంది, మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఈ డ్రామా జ్ఞానం యొక్క ప్రకాశం మీకు లభించింది కదా. గాతే ज्ञान सूर्य प्रगटा अज्ञान अंधेर विनाश। उस सूर्य की बात नहीं। मनुष्य सूर्य को पानी देते, अब सूर्य तो पानी पहुंच जाता है सारी दुनिया को, उनको फिर पानी देते। वंडर है भक्ति का। फिर कहते सूर्य देवता नमः, चांद देवता नमः। फिर देवता ये कैसे होंगे? బాబా చెప్తున్నారు, సూర్యుడు అంధకారాన్ని తొలగించాడంటే జ్ఞాన సూర్యుడు, మామూలు సూర్యుని విషయం కాదు. ఆ సూర్యునికి నీళ్ళు అర్పిస్తారు సూర్య భగవంతుడు అని బాబా చెప్తున్నారు. ఆ సూర్యుడైతే మొత్తం ప్రపంచానికి अब सूर्य तो पानी पहुंचाता है सारी दुनिया को, उनको फिर पानी देते। సూర్యుడే మొత్తం ప్రపంచానికి నీరు ఇస్తాడు కదా. సూర్యుడు నీరు ఇస్తాడా? సముద్రం నీరిస్తుందా? ఆకాశం నీరిస్తుందా? సూర్యుడే. సూర్యకిరణాలతోనే నీరు ఆవిరయ్యి మేఘాలయ్యి మళ్ళీ వర్షంగా పడి నీరు వస్తూ ఉంటది అనమాట. అంటే సూర్యుడు ప్రపంచానికి నీళ్ళు ఇస్తున్నాడు కదా, వర్షాలు కురిపించి. మీరు సూర్యుడికి నీళ్ళు ఇవ్వాలా ఏంటి? అతనే ఇవ్వగలడు అందరికి. వండరనిపిస్తుంది భక్తులు ఏమేమి ఆలోచిస్తారో. నీళ్ళు ఇస్తూ సూర్య దేవత నమ, చంద్రునికి కూడా నీళ్ళు ఇస్తూ చంద్ర దేవత నమ అంటారు. వాళ్ళు దేవతలు ఎలా అనుకుంటున్నారు సూర్యచంద్రుల్ని మీరు? ఈ సృష్టి నాటకానికి వెలుగునిచ్చే లైట్స్ మాత్రమే వాళ్ళు. గ్రహాలు అంటారు, దేవతలు కాదు. కానీ మనుషులు ఎవరైనా సుఖం ఇస్తే, ఎవరైనా మనకి సేవ చేస్తే దేవతలు అని టైటిల్ ఇస్తాం వాళ్ళకి. అలా టైటిల్ ఇచ్చాను సూర్యుడు చంద్రుడికి. అంతేకాని నిజంగా వాళ్ళేమి దేవతలు కాదు. यहाँ तो मनुष्य असुर से देवता बनते, उनको देवता नहीं कह सकते, वो तो सूर्य चांद सितारे हैं। ఇక్కడైతే మనుషుల నుండి దేవతలు అవుతున్నారు మీరు. ఇది దేవతలని ఇలా అంటారు. మానవ రూపంలో ఉండి మంచి గుణాలతో పరివర్తన అయితే దేవతలు. అంతేగాని సూర్యుడు చంద్రుడు ఆకాశంలో నక్షత్ర అవి దేవత ఎలా అవుతాయి? దేవత అనడానికి లేదు. వాటిని సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు అంటాం అంతే. सूर्य का भी झंडा लगाते। जापान में सूर्यवंशी कहते, वास्तव में ज्ञान सूर्यवंशी तो सब है, परंतु नॉलेज नहीं। अब कहा वो सूर्य, कहा ये ज्ञान सूर्य। బాబా చెప్తున్నారు, జపాన్ లో అయితే సూర్యుని జెండా పెట్టుకుంటారు. వాళ్ళ సింబల్, వాళ్ళ జెండాలో సూర్యుడు ఉంటాడు. జపాన్ వాళ్ళది సూర్యవంశస్థులు మేము అని చెప్పుకుంటారంట. బాబా చెప్తున్నారు, మీరందరూ జ్ఞాన సూర్య వంశస్థులు అయ్యారు. జ్ఞానసూర్యుడు ఎవరు? శివబాబా పిల్లలు అయ్యారు కాబట్టి జ్ఞాన సూర్య వంశం మీది అంటున్నారు బాబా. అందరూ ప్రపంచంలో అందరూ జ్ఞానసూర్యుని యొక్క వంశస్థులే. కానీ జ్ఞానం లేదు కదా, మనుషులకి ఇది తెలియదు. బాబా చెప్తున్నారు, ఎక్కడ గ్రహమైన సూర్యుడు, ఎక్కడ జ్ఞాన సూర్యుడు, భగవాన్ సూర్యుడు, తేడా ఉంది కదా. ఇది వదిలేసి ఆ సూర్యునే భగవంతుడని పట్టుకున్నారు అక్కడ, సూర్య భగవాన్ అని. यहाँ भी ये साइंस की इन्वेंशन निकालते, फिर भी नतीजा क्या होते? कुछ भी नहीं, विनाश को पाया कि पाया। ఆ సూర్యుడు ఆ చంద్రుడి దగ్గర గ్రహాల దగ్గర వెళ్ళాలని సైన్స్ ప్రయోగాలు ఎన్ని చేస్తున్నారు. ఆయన ప్రయోజనం ఏం కనిపిస్తుంది? ఏమీ లేదు. వినాశనం కానుంది. వినాశనం అవనే అయిపోయిందనే పరిస్థితికి వచ్చింది తప్ప ప్రయోజనాలు ఏమీ లేవు. सेंसिबल जो होते वो समझते हैं इस साइंस से अपना ही विनाश करते हैं। उन्होंने है साइंस, तुम्हारी है साइलेंस, वो साइंस से विनाश करते हैं, तुम साइलेंस से स्वर्ग की स्थापना करते हो। अभी तो नरक में सबका बेड़ा डूबा हुआ है। బాబా చెప్పిన తెలివైన వాళ్ళకైతే అర్థమవుతుంది, అటువైపు ప్రపంచంలో పెరుగుతుంది సైన్స్ బలము, దాంతో వినాశనం అవుతుంది. మనం బాబా పిల్లలయ్యాక సైలెన్స్ బలాన్ని పెంచుకుంటున్నాము. దీని ద్వారా స్వర్గం యొక్క స్థాపన అవుతుంది. అవ్వాలి, తప్పదు. ఎందుకంటే నరక యొక్క నాభ ఇప్పుడు మునిగిపోయి ఉంది అని చెప్తున్నారు బాబా. उस तरफ वो सेना, इस तरफ तुम हो योग बल की सेना, तुम सेल्वेज करने वाले हो। ఆ సైనికుల్ని చూస్తున్నాం మనం, లౌకిక ప్రపంచంలో ఉండే సైనికులు. మీరు యోగ బలాన్ని ఉపయోగించే సైనికులు ఈ మునిగిపోతున్న నావ, ఈ ప్రపంచాన్ని సాల్వేజ్ చేస్తున్నారు, రక్షిస్తున్నారు. మీరు రక్షక దళం అని చెప్తున్నారు బాబా.
कितनी तुम्हारे ऊपर రెస్పాన్సిబిలిటీ తో పూరా మదద్గార్ बनना चाहिए. ఈ ప్రపంచం అనే మునిగిపోతున్న నావను బయటకు తీయడం అంటే ఎంత పెద్ద బాధ్యత. ఆర్మీ మీరు, సెల్వేషన్ ఆర్మీ. ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళ కోసం వాళ్ళు తినడానికి పడుకోవడానికి కూడా ఆలోచించకుండా అంత శ్రమ అంత రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. పూర్తి సహయోగిగా తయారవ్వాలి మీరు అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తి అయిపోయింది ఉంది. అభి తుమ్ డ్రామా కో సమజ్ గయే హో, అభి సంగం కా టైం హై. డ్రామా అని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఏ టైం నడుస్తుంది? ఈ వాచ్లో ఏ టైం నడుస్తుంది? సంగమయుగం కదా. బాప్ బేడా పార్ కర్ని ఆయి. అందుకే ఇప్పుడు నామం తీరానికి చేర్చడానికి బాబా వచ్చేసారు. తుమ్ సమస్తే రాజధాని పూరి స్థాపన హో జాయేగి, ఫిర్ వినాశ్ హోగా. బీచ్ బీచ్ మీ రిహర్సల్ హోతీ रहेगी. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు రాజధాని పూర్తి స్థాపన అయిపోయింది అనుకోండి, ఇంకా వినాశనం అయిపోతుంది. ఈ లోపల మధ్య మధ్యలో వినాశనం యొక్క రిహార్సల్ కూడా కొద్ది కొద్దిగా అవుతూ ఉంటాయి. కొద్ది స్లో అవుతుంది రిహార్సల్. లాస్ట్కి వచ్చేది మాత్రం ఇదేదో చెప్తారు కదా, ఆ రిహార్సల్ అయినప్పుడే అయిపోతుంది ఏమో. ఇప్పుడు యుక్రెయిన్ వార్ అయింది, అమ్మ ఇంకా వినాశనం ఆగకుండా అయిపోతుంది అనుకుని, కానీ ఇప్పుడు కొద్దిగా స్లో అయ్యేటప్పటికి ఇలాగే ఉంటుంది అవదలే అనుకుంటాం కదా. అది పులి వచ్చింది అని అరిస్తే వెళ్ళిపోతారు అందరు జనాలు. వెళ్తే పులి ఉండదన్నమాట. అలా ఏంటంటే వినాశనం అయిపోతుంది ఏటో అనుకున్నాం కానీ ఆగిపోయింది అనుకుంటాం. పులి లేదు అనుకుంటాం మనం. కానీ ఒకరోజు నిజంగా పులి వచ్చినప్పుడు పిలిచాడు, ఎవరు వెళ్ళలేదు, మింగేసింది పులి. అలాగనే ఇది అలాగే అంటారులే, వినాశనం ఎప్పుడవుతుందిలే, అవ్వదు, అవుతుంది ఆగిపోతుంది, అవుతుంది బాగానే ఉంటుంది అనుకుంటా. కానీ ఒకరోజు చెప్పకుండానే ఆ స్థితికి వచ్చేసి మింగేస్తుంది కూడా మృత్యు అందరినీ. लड़ाइयां तो ढेर लगती रहती, ये है ही चीची दुनिया. तुम जानते बाबा हमको गुलगुल दुनिया में ले चलते. చాలా యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు అంటున్నారు బాబా. చిచి ప్రపంచం ఇది. ఇప్పుడు బాబా మనల్ని గుల్గుల్ అంటే పూల ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి వచ్చారు బాబా. ये पुराना चोला उतारना, फिर नया चोला पहनना, ये तो बाप गारंटी करते कि हम कल्प कल्प सभी को ले जाते हैं. इसलिए मेरा नाम कालों का काल महाकाल रखा है. पतित पावन रहम दिल भी कहते हैं. కొత్త వస్త్రం ధరించాలి ఇప్పుడు మనం, ఈ పాత శరీరం అనే వస్త్రం వదిలేసి. బాబా గ్యారెంటీ ఇస్తున్నారు, కల్పకల్పం మీ అందరినీ నేను తీసుకెళ్తాను. నేను తప్ప ఇంకెవరు మిమ్మల్ని తీసుకెళ్లరు. గ్యారెంటీ తీసుకెళ్ళడానికి వచ్చాను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. అందుకే కదా నా పేరు కూడా మీరు కాలునికే కాలుడు, మహాకాలుడు అని పేరు పెట్టారు భక్తిలో అని చెప్తున్నారు బాబా. మహాకాళేశ్వర మందిరం ఉంది కదా, 12 జ్యోతిర్లింగాల్లో అది కూడా ఒక జ్యోతిర్లింగం. ఇంకా పతిత పావనుడు, దయా హృదయాన్ని కూడా మహిమ చేస్తూ వచ్చారు మీరు. तुम जानते हम स्वर्ग में जाने का पुरुषार्थ कर रहे श्रीमत पर. बाबा कहते हैं मुझे याद करो तो मैं तुमको स्वर्ग में भेज दूंगा. साथ साथ शरीर निर्वाह भी करना है. कर्म बिना तो कोई रह ना सके, कर्म संन्यास तो होता नहीं. स्नान आदि करना ये भी कर्म है ना. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, శ్రీమతం పైన నడుస్తూ స్వర్గంలోకి వెళ్ళే పురుషార్థం మనం చేసుకుంటున్నాం. ఏం చేయాలి స్వర్గంలో వెళ్ళే పురుషార్థం అంటే? బాబా చెప్తున్నారు, నన్ను ఒక్కడే జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రీతి పూర్తిగా నా పైన పెట్టుకోండి, నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించేస్తాను అంటున్నారు బాబా. అంటే అలా కూర్చుండిపోయి బాబా బాబా అనుకుంటే అయిపోదు. శరీర నిర్వహణ కోసం ఈ కర్మలు కూడా మీరు చేసుకోండి. కర్మ లేకుండా ఎవరు కర్మ సన్యాసి కూర్చోటానికి అవ్వద్దు కదా అంటున్నారు బాబా. స్నానం చేయడం కూడా కర్మే కదా, అలా కూర్చుండిపోతారు ఎటు స్నానం అది చేయకుండా. पिछड़ी में सब पूरा ज्ञान लेंगे, सिर्फ समझेंगे कि ये जो कहते कि शिव बाबा पढ़ाते ये ठीक है, निराकार भगवान वाचो तो एक ही, इसलिए बाबा कहते रहते सबसे पूछो निराकार शिव से तुम्हारा क्या संबंध है. ఆఖరి సమయంలో అందరూ పూర్తి జ్ఞానం అర్థం చేసుకుంటారు. శివ బాబా చదివిస్తున్నారు, భగవంతుడు చదివిస్తున్నారని ఇన్ని రోజులు వీళ్ళు చెప్పారు కదా, ఇది రైట్ అని అనుకుంటారు. లాస్ట్కి అర్థమవుతుంది. నిరాకార భగవాన్ వాచ, నిరాకారుడు భగవంతుడు అనేవారు ఒక్కరే కదా. అందుకే బాబా చెప్తున్నారు, ఎవరికైనా పరిచయం ఇచ్చినప్పుడు మీరు అడగండి నిరాకారుడైన శివుడితో మీకున్న సంబంధం ఏంటి. అదే ఇతర ధర్మాల వాళ్ళైతే శివుడు అని మాట ఎత్తకండి,
నిరాకార పరంపిత, నిరాకారుడు పరమాత్మ, గాడ్ ఫాదర్ అంటారు కదా, అతనితో మీ సంబంధం ఏంటి అని అడగండి. सब ब्रदर्स है तो ब्रदर्स का बाप तो होगा ना, नहीं तो कहाँ से आए. అందరూ మనము సోదరులము అని నినాదాలు పలుకుతున్నామంటే తప్పకుండా తండ్రి ఒకరు ఉంటారు కదా, తండ్రి అవుతారు కదా అతనికి, అతను మనకి అని ఇలా చెప్పాలి పరిచయం. गाते भी तुम मात पिता हम बालक तेरे, ये है बाप की महिमा. बाप कहते मैं ही तुमको सिखलाता हूं तो फिर विश्व के मालिक बनती हो. అందుకే పాటలు కూడా పాడే, నీవే మాతా పిత మేము నీ సంతానం బాలుకలము అని పాట పాడారు కదా, బాబా మహిమ చేశారు ఇది. బాబా చెప్తున్నా నేను వచ్చి మీకు నేర్పిస్తున్నాను, మీరు తర్వాత నేర్చుకుని విశ్వానికి మాలికలు అయిపోతున్నారు. यहाँ बैठे भी शिव बाबा को याद करना, इन आंखों से तो शरीर को देखते, बुद्धि से जानते हमको पढ़ाने वाला शिव बाबा. ఇక్కడ కూర్చొని కూడా శివ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి మీరు ఈ ప్రపంచంలో ఉంటూ కూడా శివ బాబాని జ్ఞాపకం చేయండి. ఈ కళ్ళతో శరీరాన్ని అయితే చూస్తూ ఉంటాం మనము, బ్రహ్మ బాబా కనిపిస్తూ ఉంటారు, మురళి వినిపించే అక్కయ్యలు కళ్ళతో చూస్తుంటే కనిపిస్తున్నారు కదా, కానీ బుద్ధితో మీరు తెలుసుకున్నారు. ఈ చదువంతా మాకు చదివిస్తున్నవారు శివ బాబా అని, శివ బాబా వైపు బుద్ధి వెళ్ళిపోవాలి. जो बाप के साथ है उसके लिए ये राजयोग और ज्ञान की बरसात है. ఎవరైతే ఇలా శివ బాబా చదివిస్తున్నారని స్మృతిలో కూర్చొని వింటారో వాళ్ళ కోసం, బాబా తోడులోనే ఉండి వినే వాళ్ళ కోసం ఇది సహజ రాజయోగం మరియు జ్ఞానం యొక్క వర్షం రోజు కురుస్తుంది వారి పైన అని చెప్తున్నారు బాబా. पतितों को पावन बनाना ये बाप का काम है, ये ज्ञान सागर वही है. तुम जानते हम शिव बाबा के पुत्रे బ్రహ్మ కే బచ్చే హే. పతిత పావనుడు అన్నారు కదా, పావనంగా చేయటం ఒక బాబా యొక్క కర్తవ్యమే. జ్ఞాన సాగరుడు కూడా శివ బాబాయే. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, బ్రహ్మకు పిల్లలయ్యాము, శివ బాబాకు మనమళ్ళైపోయాము. బ్రహ్మ కా బాపే శిव, वर्षा शिव बाबा से मिलता है. याद भी उनको करना है. బ్రహ్మకు తండ్రి శివ బాబా, వారసత్వం శివ బాబా నుండి దొరుకుతుంది మనకు. జ్ఞాపకం చేయడం కూడా శివ బాబానే చెయ్యాలి మనం. అభి हमको जाना है विष्णुपुरी, यहाँ से तुम्हारा लंगर उठा हुआ है, शूद्रों की बोट नाव खड़ी है, तुम्हारी बोट चल पड़ी है. ఇప్పుడు విష్ణుపురికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్ళాలి? విష్ణుపురి అంటే స్వర్గము, మన రాజ్యానికి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు మీ లంగర్ లేచిపోయింది, బాబా పిల్లలు అయ్యాక ప్రయాణం మొదలైపోయింది విష్ణుపురికి వెళ్ళడానికి. ఇంకా శూద్రులుగా ఎవరైతే ఉన్నారో బాబాని తెలుసుకోలేదు, శూద్రులు అంటే రాని వాళ్ళు అలా అని కాదు, దేహాభిమానంలో ఉండేవాళ్ళు, దేహాభిమానం కారణంగా వికారాల ప్రభావంలో ఉండే వాళ్ళందరూ శూద్రులే. వాళ్ళందరి నావ ఇంకా నిలబడే ఉంది, లంగర్ లేవలేదు వాళ్ళది అంటున్నారు బాబా. కానీ మీది మాత్రం నావ ముందుకి కదిలిపోయింది, లంగరు లేచిపోయింది. బాబా పిల్లలు అయ్యాక ఎటువైపు వెళ్ళిపోతుంది ఈ నావ? విష్ణుపురి వైపు వెళ్ళిపోతుంది, క్షీరసాగరం వైపు వెళ్ళిపోతుంది. మురళి వింటూ వింటూ నావలో కూర్చున్నట్టు అనుభవం అవుతుందా? బాబా ఈ మురళి వినిపిస్తూ వినిపిస్తూ తీసుకెళ్ళిపోతున్నారు మన జీవితం అనే నావను ముందుకి. అభి తుమ్ సీదా ఘర్ చలే జాయింగే, పురాణా కపడా సబ్ చోడ్ జానా హై. ఇంకా తిన్నగా ఇంటికి వెళ్ళిపోతారు మీరు అన్నారు బాబా. ప్రయాణం మొదలైంది మీది, ఈ నావ ముందుకు వెళ్తే వెళ్తే ఇంటికి వెళ్ళిపోయేది డైరెక్ట్ గా, మళ్ళీ వెనక్కి రారు మీరు ఈ ప్రపంచంలోకి. అంతా ఈ పాత బట్టలు, పాత వస్త్రం అంటే శరీరం వదిలి వెళ్ళిపోవాలి. అవి ఏ నాటక్ పూరా అవుతాయి అప్పుడా ఉత్తార్ జాయింగే ఘర్. నాటకం పూర్తయిపోతే ఈ శరీరం అనే వస్త్రం వదిలి ఇంటికి వెళ్ళిపోతాం. अच्छा मीठे मीठे सिखे लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट, कोई भी असत कर्म नहीं करना है. मौत सामने खड़ा है, कयामत का समय है, इसलिए सबको कब्र से जगाना है, पावन बनने और बनाने की सेवा करनी है.
ఎలాంటి అసత్య కర్మ చేయకూడదు, అంటే చేయకూడదనే కర్మలు మనం చేయకూడదు. మృత్యు ఎదురుగా నిలబడి ఉంది, వినాశన సమయం నడుస్తుంది. అందువలన అందరినీ కూడా సమాధి అవస్థ నుండి మేల్కొల్పాలి. మనం ఆత్మ జ్ఞానం ఇచ్చి, పరమాత్మ జ్ఞానం ఇచ్చి మేల్కొల్పాలి. మనం పావనంగా తయారవ్వాలి, మరియు ఇతరులను తయారు చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, इस चीची दुनिया में कोई भी कामनाएं नहीं रखनी है, सबके डूबे हुए बेड़े को सैल्वेज करने में बाप का पूरा पूरा मददगार बनना है. ఈ చీచి ప్రపంచంలో ఎలాంటి కామనలు కోరికలు మనం పెట్టుకోకూడదు. మునిగిపోతున్న అందరి నావను రక్షించే కార్యంలో బాబా వెనుక మనం పూర్తి సహయోగిగా తారే నిలబడాలి. ఆర్మీలో చేరాలి, సెల్వేషన్ ఆర్మీలో. वरदान ఈ రోజు మురళి నుండి वरदानम, योग के प्रयोग द्वारा हर खजाने को बढ़ाने में सफल तपस्वी भव. యోగం యొక్క ప్రయోగం ద్వారా ప్రతి ఖజానాను పెంచుకునేటటువంటి సఫల తపస్విగా కండి. యోగం యొక్క ప్రయోగం ద్వారా ప్రతి ఖజానాను పెంచుకునేటటువంటి సఫల తపస్విగా కండి. बाप द्वारा प्राप्त हुए सभी खजाना पर योग का प्रयोग करो. బాబా ద్వారా లభించిన అన్ని ఖజానాల పైన యోగా ప్రయోగం చేస్తూ ఉండండి. खजानों का खर्च कम हो और प्राप्ति अधिक हो, यही है प्रयोग. ప్రయోగం అంటే అర్థం ఏంటి? ఏవైతే ఖజానాలు మీ దగ్గర ఉన్నాయో ఆ ఖజానాలు తక్కువ ఖర్చు అవుతూ ప్రాప్తి ఎక్కువ పొందేలా అలాంటిది ప్రయోగము అంటారు. जैसे समय और संकल्प श्रेष्ठ खजाने हैं. ఉదాహరణకు సమయం ఒక ఖజానా. ఖజానాలు ఏవేవి అంటే మనకు దొరికినవి సమయం ఒక ఖజానా, ఇంకా సంకల్పాలు అనేది, ఈ రెండు శ్రేష్ఠ ఖజానాలు మన దగ్గర ఉన్న. సమయం, సంకల్పం. तो संकल्प का खर्च कम हो लेकिन प्राप्ति ज्यादा. ఈ సంకల్పాలనే ధనము లేదా సంకల్పాలనే ఈ ఖజానా తక్కువ ఖర్చు పెట్టాను కానీ ప్రాప్తి ఎక్కువ వచ్చింది అనేలాగా ఉండాలి. అలా తయారవ్వాలి. ప్రయోగం చేయండి మీ మీద మీరు. जो साधारण व्यक्ति 2-4 मिनट सोचने के बाद सफलता प्राप्त करते, वो आप 1-2 सेकंड में कर लो. సాధారణమైన వ్యక్తులు 2-4 నిమిషాలు ఆలోచించిన తర్వాత సఫలత పొందుతారు బయట మనుషులు. కానీ మీరు 1-2 సెకండ్లలోనే ఆలోచించుకున్నారు, సఫలత పొందేస్తారు. అప్పుడు మీ సంకల్పాలు ఎక్కువ ఖర్చు చేయలేదని అర్థం. कम समय कम संकल्प में रिजल्ट ज्यादा हो, तब कहेंगे योग का प्रयोग करने वाले सफल तपस्वी. తక్కువ సమయం తక్కువ సంకల్పాలు చేస్తూ రిజల్ట్ ఎక్కువ పొందినప్పుడు యోగ ప్రయోగం చేసి సఫల తపస్వి అయ్యారు అని అర్థమవుతుంది. కాబట్టి తక్కువ సమయం ఎక్కువ పని చేయడం కూడా ప్రాక్టీస్ రావాలి మనకి. ఇంకా అది ఎలా వస్తుంది? సంకల్పాలు మేనేజ్ చేస్తేనే టైం కూడా మేనేజ్ చేయగలం. మనం ఏ పనిలో ఉన్నా దాని మీద మైండ్ ఉండాలి. చాలా మందిని ఈ పని చేస్తుంటారు, నెక్స్ట్ చేయాల్సిన పని వైపు థాట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏది చేయాలని మిస్ అయిపోతూ ఉంటారు. అయ్యో ఇది మిస్ అయిపోయింది, మళ్ళీ చేస్తాం. ఏమైపోయింది? డబల్ టైం పట్టేసింది కదా. కాబట్టి థాట్ మేనేజ్ చేస్తే టైం మేనేజ్ చేయగలం మనం. ఈ రెండింటి మీద గమనిక పెడితే సూపర్ సక్సెస్ అయిపోతారు. సఫల తపస్వి అంటారు వాళ్ళని. తపస్సు అంటే మనది అదే, ఊరికే కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసి యోగం చేస్తూ కూర్చునేది తపస్సు కాదు. చెయ్యండి, యోగం చెయ్యండి. ఎందుకంటే శరీరాన్ని స్థిరంగా కూర్చోపెట్టే అలవాటు, మనస్సుని స్థిరంగా కూర్చోపెట్టే అలవాటు. ఫస్ట్ దానికి కూర్చోపెట్టి అర్థం చేయించి రోజులో 1 గంట మినిమం, మ్యాక్సిమం ఒక 2 గంటలైనా కూర్చోబెట్టి మనం చెయ్యాలి. మిగిలిందంతా కర్మలు చేస్తూనే, మాట్లాడుతూనే, వ్యవహారాలు చేస్తూనే సంకల్పాలకి ఎక్సర్సైజ్ ఇచ్చేస్తూ ఉండాలి. మనం ఏది ఆలోచించాలి, ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు మనం వెళ్ళకూడదు అంతా నేర్పించి. పవర్ఫుల్ థాట్స్ ఉండాలి, ప్యూర్ థాట్స్ ఉండాలి, తక్కువ థాట్స్ ఉండాలి. అది మనం గమనిక పెట్టుకుంటే ఏ క్షణంలో
సంకల్పాలు ఉండాలి, అందులో ఉంటున్నానా అది గమనిక పెట్టుకుంటే మనకు టైం కూడా మేనేజ్ అయిపోతుంది అనమాట. స్లోగన్ अपने अनादि आदि संस्कार स्मृति में रख सदा अचल रहो. తమ యొక్క అనాది ఆది సంస్కారాల స్మృతిలో ఉంచుకొని సదా అచంచలంగా ఉండండి. తమ యొక్క అనాది ఆది సంస్కారాల స్మృతిలో ఉంచుకొని సదా అచంచలంగా ఉండండి. मातेश्वरी जी के अनमोल महावाक्य, कांटों की दुनिया से ले चलो फूलों की छाव में, अब ये बुलावा सिर्फ परमात्मा के लिए कर रहे हैं. ముళ్ళ ప్రపంచం నుండి పూల ప్రపంచంలో తీసుకువెళ్ళపో అనే ఈ పిలుపు పరమాత్మ కోసమే కదా పిలిచారు. जब मनुष्य अति दुखी होते तो परमात्मा को याद करते. परमात्मा इस कांटों की दुनिया से ले चल फूलों की छाव में, इसे सीधे की जरूरत वो भी कोई दुनिया है. మానవులు అతి దుఃఖిగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలతో పరమాత్మను పిలుస్తున్నారు. ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల ప్రపంచంలో తీసుకెళ్ళిపోండి అని. అంటే అదొక ప్రపంచం ఉందేమో అనేది అర్థం అవుతుంది కదా మనకి. ఈ ప్రపంచం కాకుండా ఇంకో ప్రపంచం ఉంది. अब ये तो सभी मनुष्य जानते कि अब का जो संसार है वो कांटों से भरा हुआ है, जिस कारण मनुष्य दुख और अशांति को प्राप्त कर रहे और याद फिर फूलों की दुनिया को करते हैं. ఇప్పుడు మానవులు ఉన్న ప్రపంచం ముళ్ళతో నిండి ఉంది. అందుకే చాలా దుఃఖము అశాంతి పొందుతున్నారు మానవులు. దాని వలన ఆ పుష్పాల ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. तो जरूर वो भी कोई दुनिया होगी जिस दुनिया के संस्कार आत्मा में भरे हुए. ఆ పుష్పాల ప్రపంచంలో ఎప్పుడో ఉండుంటాం మనం. ఆ టేస్ట్, ఆ రుచులు సంస్కారంలో నిండి ఉన్నాయి. అందుకే గుర్తు చేసుకున్నారు ఇప్పుడు దాన్ని మళ్ళీ. अब ये तो हम जानते कि दुख अशांति ये सब कर्म बंधन का हिसाब किताब है. ఈ దుఃఖము అశాంతి కర్మ బంధనల లెక్క అనుభవించడానికి ఇక్కడ ఉన్నాం మనం. राजा से लेकर रंग तक हर एक मनुष्य मात्र इस हिसाब में पूरे जकड़े हुए. రాజు ఏంటి, బికారి ఏంటి, అందరూ ఈ కర్మ బంధనల లెక్కాచారాల్లోనే చిక్కుకొని ఉన్నారు ఈ ప్రపంచంలో. इसलिए परमात्मा तो खुद कहते अब का संसार కలియుగ. అందుకే పరమాత్మ ఏం చెప్తున్నారు, ఇది కలియుగ సంసారం అన్నారు. तो वो सारा कर्म बंधन का बना हुआ है और आगे का संस्कार सतयुग था जिसको फूलों की दुनिया कहते हैं. అంటే కర్మ బంధనాలతో నిండిన ప్రపంచం కలియుగం. సతయుగం ఉన్నప్పుడు పుష్పాల ప్రపంచం ఉండేది. ఎగురుతూ ఆడుతూ పాడుతూ कर्म बंधन लेव. अब वो तो है कर्म बंधन से रे जीवन मुक्त देवी देवताओं का राज्य जो अब नहीं है. అది కర్మ బంధనాల నుండి అతీతంగా ఉండే కర్మ బంధన రహితమైన జీవన్ ముక్త దేవి దేవతల రాజ్యం ఇప్పుడైతే లేదు కదా. अब ये जो हम जीवन मुक्त कहते हैं तो इसका मतलब ये नहीं कि हम कोई देह से मुक्त थे. उन्होंने कोई देह का भान नहीं था. జీవన్ ముక్తులు అంటే అర్థము దేహమే లేదేమో అనుకోకండి. దేవతలకి దేహం ఉంటుంది కానీ దేహ భ్రాంతి అనేది ఉండేది కాదు. అందుకే జీవన్ ముక్తులు వాళ్ళు. मगर वो देह में होते भी दुख को प्राप्त नहीं करते थे. गोया वहां कोई भी कर्म बंधन का मामला नहीं है. దేహ భ్రాంతి ఉండేది కాదు వాళ్ళకి. ఇంకా దేహంలో ఉంటూ కూడా దుఃఖం అనేది ఫీల్ అయ్యేవారు కాదు. దేనికి వాళ్ళు దుఃఖాలు కలిగేవి కాదు. అందుకే కర్మ బంధన అనే సమస్య అక్కడ లేదు. పడుతున్నాను కర్మ అనే మాటలు అక్కడ తెలియదు వాళ్ళకి. जो जीवन लेते जीवन छोड़ते आदि मध्यांत सुख को प्राप्त करते थे. పుట్టటం మళ్ళీ శరీరాన్ని వదిలి వెళ్ళడం ఆది మధ్యాంత వరకు సుఖమే పొందేవారు అక్కడ. तो जीवन मुक्ति का मतलब है जीवन होते कर्मातीत. अब ये सारी दुनिया पांच विकार में पूरी जकड़ी हुई है. मानो पांच विकारों का पूरा पूरा वास है, परंतु मनुष्य में इतनी ताकत नहीं जो इन पांच भूतों को जीत सके. तभी परमात्मा खुद आकर हमें पांच भूतों से छुड़ाते हैं और भविष्य प्रारब्ध देवी देवता पद प्राप्त कराते हैं. जीवन मुक्ति అంటే అర్థము జీవిస్తూ కూడా ఈ దేహంలో మనము కర్మాతీత స్థితిలో ఉన్నది. ఈ ఎఫెక్ట్ దుఃఖం యొక్క ఎఫెక్ట్ మన మైండ్ పైన పడకుండా చూసుకోవాలి.
అలాగే బిజీగా ఉంటూ కూడా బిజీ యొక్క ప్రెజర్ మన మైండ్ మీద పడదు. బిజీగా ఉండాలి, ప్లాన్డ్గా మనం పని ఫాస్ట్గా చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ పని చేయాలి. కానీ మైండ్ మీద ఎఫెక్ట్ అది ప్రెజర్ఫుల్గా పడకూడదు మన పైన. అది అది జీవన్ముక్త అంటారు. కర్మ అనేది ఒక బంధనగా ఫీల్ అవ్వకూడదు మనం. అలాగే ఎప్పుడో చేసిన కర్మను అనుభవిస్తున్నాననే ఫీలింగ్లోకి రాకూడదు. ఏదైనా వచ్చినా అంటే ఈజీగా బాబా అంటారు కదా, ఆడుతూ పాడుతూ మీరు ఆనందంగా ఉంటూ ఫినిష్ చేసేసుకుని సంతోషంలో ఉంటూ దాని మీదే మైండ్ పెట్టి కాన్సన్ట్రేషన్ చేసి ఎంత దుఃఖం ఇస్తుంది, ఎంత దుఃఖం కలుగుతుంది, ఆ దుఃఖాన్ని ఇంకా మనం సాగదీస్తూ కర్మ బంధనంలో చిక్కుకోవడం అంటారు. కర్మాతీతం అవ్వండి జీవితంలో ఉంటూ కూడా. ఈ ప్రపంచం అంతా పంచవికారాలు చిక్కుకొని ఉంది. పంచవికారాలే పూర్తి 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 నివసిస్తూ ఉన్నాయి అందరిలో. కంప్లీట్ మూలల స్థానం దానికే ఉంది లోపల అందరి జీవితాల్లో. కానీ మనుషులంత శక్తి లేదు వాటిని దాని మీద విజయం పొందుదాము అని. అందుకే కదా పరమాత్మ స్వయం వచ్చి మనకు ఆ శక్తి ఇచ్చి పంచవికారాల నుండి విడిపిస్తున్నారు. మరి భవిష్యత్ దేవి దేవత పదవి యొక్క ప్రాప్తి మనకు కలిగిస్తూ ఉన్నారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు ముఖ్యంగా ఏం విన్నారు? అయ్యే ప్రాక్టీస్ మధ్య మధ్యలో కూడా చేస్తూ ఉంటేనే మీ యోగం యొక్క కంటిన్యూటీ ఉంటుంది బాబాతో. యోగం కనెక్ట్ అవుతుంది. అప్పుడే కదా వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్తున్నారు బాబా. నిశ్చయం ఉండాలి. నిశ్చయ బుద్ధి ఉంటే కూడా యోగం కుదురుతుంది. మేమే ఒకప్పుడు పావన దేవతలు, మేమే పతితులైపోయి మళ్ళీ మేమే పావనంగా కావాలి, అవుతాని అంటే అది నిశ్చయం లేనట్టే. అయిపోవాలి. పావన అయిపోయాం బాబా పిల్లలు అయ్యాక అయిపోతూ ఉన్నాం. రంగారు లేచిపోయింది, మూవ్ అయిపోయింది ఇప్పుడు మీది అని చెప్తున్నారు బాబా. ప్రియుడు తోడులో రోజు మనం మురళి వింటూ యోగం చేస్తూ ఇది వర్షం కురుస్తున్నంత హాయి అనుభవం చేస్తున్నాయి. ఇదే అక్కడ పాట పాడే జో పియా కే సాతే ఉసికే లియే బరసాతే అని. మామూలు వర్షం కాదు. జ్ఞాన సూర్యుడు కూడా బాబా గ్రహం సూర్యుడు వేరు. బాబా ఇంకేం చెప్తున్నారు? బాబాని జ్ఞాపకం చేస్తూ బాబా మీద పూర్తి ప్రీతి పెట్టుకోండి, మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు. ఇంటికి తీసుకెళ్తాను, అక్కడ నుండి సుఖధామానికి పంపించేస్తాను, ఇంకెన్నాళ్ళ లేదు, ఇది వినాశన సమయం నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. అందుకే ఏం చెయ్యాలి? అందరినీ మేల్కొల్పండి, మీరు పావనంగా తయారవ్వండి, అనేక మందిని పావనంగా తయారు చేసే సేవ చేయండి. మునిగిపోయిన జీవితాన మనందరినీ రక్షించే ఈ రక్షక దళంలో మీరు ఒక సైనికుడుగా చేరి సేవ చేయండి, పూర్తి సహయోగిగా తయారవ్వండి బాబా యొక్క ఈ కార్యంలో అని చెప్తున్నారు బాబా. ఇంకా ముఖ్యంగా వరదానంలో మీ సమయము సంకల్పాలు ఈ ఖజానాలు అయితే మీ దగ్గర ఉన్నాయి, వాటి మీద యోగ ప్రయోగం చేయండి. ఉదాహరణకు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం, తక్కువ సంకల్పాలు ఎక్కువ ప్రాప్తి, ఎక్కువ సక్సెస్ అనేది పొందాలి. 1-2 సెకండ్లోని ఏది అవసరం ఆలోచించాం వెంటనే పని చేసేసాం, సక్సెస్ అయిపోయాం. అలా ఆ విధంగా వీటిపైన ప్రయోగం చేయండి, అప్పుడే సఫల తపస్వి అవుతారు. సఫల తపస్వి కండి వరదానం ఇస్తున్నారు బాబా. ఇంకా స్లోగన్లో కూడా ఏం చెప్పారు బాబా? ఆది అనాది సంస్కారాలు మీ స్మృతిలో ఉంచుకొని సదా అచంచలంగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. నిన్నటి వరదానం ప్రాక్టీస్ చేస్తారా? నిన్న కూడా బాబా శరీరి అయ్యి ప్రాక్టీస్ చేయమన్నారు, ఈ రోజు కూడా బాబా అదే చెప్తున్నారు. అంటే ఎంత ఇంపార్టెంట్ కాకపోతే రోజు మళ్ళీ రివైజ్ చేస్తున్నారు బాబా. మరి మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని ప్రాక్టీస్ చేస్తూ కర్మలు చేసుకున్నారా? నిన్న అనుభవం చేస్తారా? చేయలేదా? మర్చిపోయారా? ఎక్కడి నుండి వెళ్ళే చేస్తారా? ఏమనిపించింది చేస్తే? శక్తి అనిపించింది. ఇంకా బాబా తోడుగా అనుభవం చేసుకుంటే ఏమనిపించింది నీకు? ఆనందం కలిగింది.
అలాగే రోజు మనం ఈ రోజు కూడా బాబా చెప్పారు కదా, సమయం సంకల్పాల పైన యోగ ప్రయోగం చేయండి. ఈ రోజు నుండి మళ్ళీ రేపు వచ్చే వరకు ఇది సంకల్పాల మీద మీరు గమనిక పెట్టడం, సమయం సంకల్పాన్ని మేనేజ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. బాబా స్మృతిలో ఉంటూ బాబాని తోడు తెచ్చుకోండి. ఓం శాంతి. देह नहीं मैं हूँ आत्मा, ये हमको मालूम हो। देह नहीं मैं हूँ आत्मा, ये हमको मालूम हो। आए कहाँ से हम यहाँ, ये हमको मालूम हो। देह नहीं मैं हूँ आत्मा, ये हमको मालूम हो। देह नहीं मैं हूँ आत्मा, ये हमको मालूम हो। स्वधर्म की जब याद थी, आपस में था प्यार यहाँ। स्वधर्म की जब याद थी, आपस में था प्यार यहाँ। भूल गए जब हम खुद को, बट गया ये संसार।